పటేలుగూడానికి చెందినటువంటి రైతు వ్యవసాయ భూమి ఉన్నది. మరి ఇక్కడ వందలాది తాటి చెట్లు ఉన్నాయి. కళ్ళు గీసుకొని లింగాల గణపురానికి సంబంధించినటువంటి గీతా కార్మికులు ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి నిన్నటి రోజున ఎవరికి చెప్పా పెట్టకుండా తన ఇష్టానుసారంగా ఇవాళ బండ కుమార్ అనేటువంటి రైతు తాటి చెట్లను 6 నరికివేసి ఇవాళ గీతా కార్మికుల పుట్టగొట్టేటువంటి సందర్భం ఉన్నది. చెట్లు నాయే, భూమి నాదే, నా ఇష్టం, నేను వాటిని తొలగిస్తా, మీరేంది అన్నటువంటి పద్ధతులలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. మరి ఎక్కువ కళ్ళు పోయాలని చెప్పేసి, తాటి చెట్టుకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రకరకాల పద్ధతులలో ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అంతేకాకుండా ఇవాళ చెట్లు నరికివేయడం అని చెప్పేసి అంటే ఇది చాలా దారుణమైన అంశం. గీతా కార్మికుల పొట్టను కొట్టేటువంటి పరిస్థితిగా ఉంటుంది. అందుకోసం ఇవాళ ఎక్సైజ్ అధికారులను జనగామ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. తాటి చెట్లను నరికివేసినటువంటి రైతు బండ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చెప్పేసి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినట్టయితే భవిష్యత్తులో ఇంకొక రైతు కానీ ఇంకొక వ్యక్తులు కానీ తాడి చెట్టు తీసివేయకుండా ఉంటుంది. ఆ రకంగా తాడి చెట్టు అనేటువంటి ప్రకృతి సంపద, ఇది సహజ సంపద. ఇవాళ స్వచ్ఛమైనటువంటి పానీయాన్ని, కళ్ళును, నీరాను, దాంతోపాటు తాటి ఈత ముంజలను ఇవాళ సమాజానికి అందిస్తున్న సందర్భం ఉన్నది. అందుకోసం తాటి చెట్లను కాపాడుకోవడం అని చెప్పేసి అంటే ప్రకృతి సంపదను కాపాడుకోవడము అని సందర్భంగా తెలియజేస్తూ ఇలా వాల్టా చట్టం ప్రకారంగా కూడా కేసులు రిజిస్టర్ చేయవచ్చు. అదే రకంగా ఎక్సైజు చట్టాల ప్రకారం కూడా కఠినంగా చర్యలు తీసుకోవచ్చు. అందుకోసం జిల్లా ఎక్సైజ్ అధికారులను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. తక్షణం మరి ఈ రైతు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెట్లు కూలగొట్టినందుకు ఈ గీతా కార్మికుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.